చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీ తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధించి ముందస్తు శుభాకాంక్షలను స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి తెలియజేశారు. పట్టణంలోని తన కార్యాలయంలో స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. పలమనేరు గంగమ్మ జాతరకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ మరియు దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తోందన్నారు. గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా పటిష్టమైన చర్యలతో పాటు జాగ్రత్తలు పాటించడం జరుగుతుందన్నారు. ఈ జాతరకు పలమనేరు పరిసర ప్రాంత ప్రజలు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ఆ తల్లి కృపకు పాత్రులు కావాలని, అదేవిధంగా అమ్మవారి చల్లని చూపులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని కోరారు. కొన్ని సందర్భాల్లో కొన్ని జరిగాయి, మానవాతీతకు సంబంధించినటువంటి సందర్భాలు కూడా జరిగాయి. ఈ జాతరలో అటువంటివి ఏమీ ఉండకుండా ప్రజలందరూ కూడా సమన్వయంతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, భక్తులందరూ కూడా దాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావాలని, అదేవిధంగా ఈ జాతర అమ్మవారి యొక్క కృప ఈ ప్రాంతంలో ఉండేటువంటి భక్తాదులందరికీ కూడా అండగా చల్లగా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా అమ్మవారి దీవెనలు అందరికీ కూడా అందాలని, ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా మంచి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా అమ్మవారు దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా వాళ్ళు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పలమనేరు పట్టణంలో వెలిసినటువంటి తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా ఈ పరిసర ప్రాంత భక్తాదులకు ప్రజలందరికీ కూడా గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ జాతర మామూలుగా మనకు వేసవకాలంలో వస్తుంది. ఈ జాతరని సక్రమంగా నిర్వహించడానికి ప్రభుత్వ పరంగా కమిటీని కూడా